నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట. అన్నయ్యతో ఆడుకోవాలి. ఆదివారం వచ్చింది. అన్నయ్య దగ్గరికి వెళ్లి అన్నయ్యని కలవాలనే ఆశ, అన్నయ్యతో సంతోషంగా గడిపి రావాలనే కోరిక తీరకముందే తమ్ముడు అనంతలోకాలకు వెళ్ళిపోయాడు. ఒక పాల వ్యాన్ ఢీకొట్టిన ఘటనలో హిమాంష్ అనే 6 సంవత్సరాల బాలుడు మృతి చెందిన ఘటన హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలోనైతే జరిగింది. ఈ విషయం అంటే బాలుడు చనిపోయిన విషయం, కొడుకు చనిపోయిన విషయం ఇంకా కూడా తల్లికి తెలియదు. చాలా హృదయ విదారక ఘటనగా కూడా ఇది చూసుకోవచ్చు. మనతో పాటు హిమాంష్ వాళ్ళ నాన్నగారైతే ఉన్నారు. ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదం గల కారణాలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ప్రమాదం ఎలా జరిగింది? అసలు బాలుడు మృతి చెందడానికి కారణం ఏంటన్న అసలు? ఆ రోజు ఆదివారము పెద్ద బాబు హన్మకొండలో చదువుకుంటాడు. మండే బోనాల సందర్భంగా 2 రోజులు హాలిడేస్ ఇచ్చినా చూడడానికి వెళ్తున్నాం. మా మధ్య దారిలో మా బాబు టాయిలెట్ వస్తుందంటే ఆ రోడ్డు పక్కన ఆపి, ఎండింగ్ చివర్లో ఆపి బయటికెళ్ళాడు. నేను కూడా ఎళ్లి వచ్చి బండి ఎక్కిన. బాబు వచ్చి ఎక్కిండు. ఆ రోడ్డు పైనే ఉంది. ఎక్కే ప్రయత్నంలో వచ్చి కొట్టేసింది. కళ్ళు తెరిచి చూసేసరికి అంబులెన్స్ వచ్చింది. నాకేం జరిగిందో తెలీదు ఈ మధ్యలో. హ్మ్. హ్మ్. ఎట్లా మరి ఇప్పుడు బాబు మరణించిన వార్త అంటే వాళ్ళ తల్లికి కూడా తెలియదని చెప్పి అంటున్నారు కదా! ఎట్లా? తెలియదు. ఫస్ట్ అంబులెన్స్ అక్కడ తీసుకెళ్ళింది ఎంజీఎంకు. హ్మ్. ఎంజీఎంకి తీసుకెళ్ళగానే హ్మ్. ఈ బాబు సీరియస్ ఉన్నాడు. ఫస్ట్ ట్రీట్మెంట్ చేయమంటారా? మీకిక్కడ వేరే ఏదైనా ఆలోచన ఉందా అని అంటే, ఫస్ట్ ఆ బాబుని వేరే హాస్పిటల్‌కి తీసుకెళ్దామని చెప్పి ఆ సారే డాల్ఫిన్ ప్రిపేర్ చేశాడు. హ్మ్. అక్కడికి తీసుకెళ్ళాం. మా హ్మ్. ఇద్దరు కొంచెం ఎక్స్‌రేల వరకు అక్కడున్నాం. మళ్ళీ వేరే హాస్పిటల్ ఎళ్ళాం. హ్మ్. అక్కడ న్యూరో దగ్గరికెళ్ళాలి. బ్లడ్ క్లాట్ అయిందంటే, హ్మ్. మళ్ళా హజారే అక్కడ ఉంది. ఆమెకు 2 కాళ్ళు, చెయ్యి ఫ్రాక్చర్ అవ్వడం వల్ల 3 డేస్ టైం పట్టింది. హ్మ్. ఈలోపే హ్మ్. ఆమె మనసులో గూడా ఏర్పాటు చేసే పరిస్థితి నేను నేను పక్కన పడుకుంటే గూడా ఏర్పడే పరిస్థితి లేదు. హ్మ్. తలకు బ్లడ్ క్లాట్ కావడం వల్ల హ్మ్. కొంచెం. నా బాబు చనిపోయిన విషయం ఆమెకు చెప్పలేదిగ. హ్మ్. అంతలో నాకు గూడా కొంచెం ఎండింగ్ వరకు చెప్పకుండా దాచి చూద్దాం, చూసేద్దాం అని జెప్పేసి తీసుకొచ్చి ఎళ్లి అష్టమి ఒంట్లో చెప్పారు. హ్మ్. తీసుకొచ్చాం. కార్యక్రమం హ్మ్. జరిగింది. మేము రోడ్డు పక్కన అనవసరంగా పోతుంటూ పక్కన ఆపి నిల్చున్న బండికి తాకి తాగి అది ఇలా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి వాళ్ళకి చాలా శిక్ష పడాలి. ఎందుకంటే పోయిన ప్రాణం తిరిగి రాదు. వాడు ఎవరో చేసిన ఫలితానికి మేము శిక్ష అనుభవించాల్సొస్తుంది. స్పృహకు రాలేదు. మరి ఆమె తెలియదు. ఆమె ఏం చెప్తే ఎలా ఉంటుందో అది వారికి తెలియదు. ఆమె చెప్పిన తర్వాత ఆమె విన్న తర్వాత షాక్‌కు గురి కాకుండా ఉంటే తట్టుకోగలిగితే మనం ఇప్పటికైనా ఇంకా నేను అదృష్టవంతుడిని. అంటే బాబుకు అంటే ఎన్ని సంవత్సరాలుంటాయన్న? బాబుకు 9 ఇయర్స్. ఇక ట్విస్ట్ ఏంటంటే మేము జీవితాంతం బాధపడే విషయం ఇది. ఈ బాబు 2013లో మార్చి 19 పుట్టాడు. హ్మ్. ఆ బాబు 2016 మార్చి 19 సేమ్. సేమ్ రోజు బర్త్‌డే. ఒకటే హ్మ్. రోజు బర్త్‌డే. 3 ఇయర్స్ హ్మ్. గ్యాప్. హ్మ్. ఇది అది ఇంకా కుషించే అంశం. 9 ఇయర్స్ అబ్బాయిని చాలా తెలివిమంతుడు. అంటే కోల్పోవాల్సొచ్చింది. ఎన్నో తరగతి చదువుతున్నాడు బాబు? థర్డ్ క్లాస్ సెయింట్ జోసెఫ్ స్కూల్ ఉస్మానాబాద్‌లో. శివాన్ చెప్పు, అంటే మీ తమ్ముడు మరణించాడు గదా! అంటే నీ దగ్గరికి వచ్చి కలిసాడా? ఎట్లా ఆడుకునేవారు మీరు? ఎట్లా ఉండేది మీరు? మేము మంచిగుండేది. ఎప్పుడైనా కొట్టుకునేది గానీ, వాని మీదనే నాకు ఎక్కువ ప్రేముండేది. అసలు ఇప్పటికి ఇట్లా జరిగిందంటేనే నాకు ఇంకా నమ్మబుద్దయితలేదు. అయితే మనతో పాటు ఇక్కడ స్థానికులు గ్రామస్తులైతే ఉన్నారు. అడిగి తెలుసుకుందాం అసలు ప్రమాదం జరిగింది కదా! అసలు దానిపై మీరు ఏం చెప్తారని. అన్న చెప్పండి, అసలు ఈ బాలుడు మృతి చెందాడు కదా! అసలు ఏం చెప్తారన్న మీరు దీన్ని? విధి ఆడిన నాటకంలో హాస్టల్‌లో ఉన్న పెద్ద కొడుకు దగ్గరికి వెళ్తున్న క్రమంలో మృత్యు ఓడిలోకి చేరుకున్నటువంటి బాలుడు విషాదకరం. అలాగే ఈ బాలుడు మృతి చెందిన విషయం తన కన్న తల్లికి తెలవకపోవడం ఇంకా విషాదం. ఈ పరిస్థితి పగవాడికి గూడా వచ్చే పరిస్థితి కాదు. కానీ అనుకోని పరిస్థితిలో విధి ఆడిన నాటకంలో ఆహ్, తల్లి ఒక దగ్గర, తండ్రి ఒక దగ్గర తను మృత్యు ఓడిలోకి చేరడం చాలా బాధాకరం. తన నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల
ఒక నిండు ప్రాణాన్ని బలికొనడమే కాక కుటుంబం మొత్తం చిన్నాభిన్నమైంది. కాబట్టి ఇలాంటి వారికి ప్రభుత్వం గూడా ఏదైనా ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని మా వైపున ప్రత్యేకంగా కోరుతున్నాను. సో చూసారు కదా! బాలుడు మృతి చెందిన ఘటన మాత్రం చాలా విషాదమని చెప్పుకోవచ్చు. మృతి చెందిన విషయం ఇంకా తల్లికి కూడా తెలియకపోవడం చాలా హృదయ విదారక ఘటనగా కూడా మనం చూసుకోవచ్చు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే నా కొడుకు వ్యాన్ డ్రైవర్ డ్రైవింగ్ వల్లే నా కొడుకు మృతి చెందాడని కూడా తండ్రి చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ జగదీష్‌తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.